హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. నేను ఈ మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి 5th మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్. యాక్చువల్గా మాకు 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి అండి. ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి మాకు 20 తర్వాత వస్తుంది. 20 డేట్ తర్వాత ఓచర్ అనేది మాకు మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ మొన్నే వచ్చింది అండి. ఇంకా మా వారు తీసుకురావడానికి వెళ్ళారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇవి మేము 100 PV CNCలో ఉన్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ఫ్రీ ప్రొడక్ట్స్ కాకుండా మళ్ళీ ఈ 100 PV CNC మేము కంప్లీట్ చేసామన్నట్టు. ఎందుకంటే నేను 5th మంత్లో ఒక వెరైటీ గిఫ్ట్ తీసుకుంటున్నాను. అందుకే మళ్ళీ CNC కూడా కంప్లీట్ చేశాను. ఒకవేళ CNC కంప్లీట్ చేయకుండా మాకు 2515 ప్రొడక్ట్స్ అంటే రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయండి. మళ్ళీ 4 మంత్స్ తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను 5th మంత్లో నాకు బాగా అవసరం అయ్యేది తీసుకున్నాను అన్నట్టు. అదేంటి అనేది మీరు చూడాలి అంటే నా నెక్స్ట్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు 5th మంత్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా వెస్టేజ్ గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా, అసలు వెస్టేజ్ ప్రొడక్ట్సే ఎందుకు వాడాలి అని తెలుసుకోవాలి అన్నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒక్కసారి నాకు కాల్ చేసి అడగండి ఫ్రెండ్స్. మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆదాయం కూడా మనం సంపాదించుకోవచ్చు. మీకు ఎక్కడైనా సరే కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యమే కదా ఫ్రెండ్స్. మన ప్రొడక్ట్స్ అయినా ఏవైనా యూస్ చేసేది మన హెల్త్ బాగుండాలనే. కానీ చాలామంది జనాలు ఏంటి అంటే బయట చీప్గా వస్తున్నాయి, ఇంకా మనకు క్వాలిటీ లేకున్నా పర్లేదు, ఎట్లా పడితే అట్లా యూస్ చేయొచ్చు అని చాలామంది అలా నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారండి. దాదాపు 100లో 90% మెంబర్స్ ప్రొడక్ట్స్ తక్కువగా వస్తే బాగుంటుంది అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ప్రొడక్ట్ క్వాలిటీ వస్తుందా లేదా అనేది చెక్ చేసే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కొంతమంది 90% అలా ఉంటే 10% మెంబర్స్ మాత్రమే ఆలోచించేవాళ్ళు. నేను కూడా మునుపు ఆ మైండ్ సెట్లోనే ఉండేదాన్నండి. అందుకే ఇంత షూర్గా చెప్తున్నాను మీకు. ఇంకా కొంచెం ఆ ఆలోచన నుంచి ముందుకు రండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు మీ హెల్త్కి సంబంధించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. వెస్టీజ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ 4 మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాము. ఇవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇవే యూస్ చేయాలి అనేది నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు బయట ఎక్కడ కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరికితే అవి యూస్ చేసుకోండి. కాకపోతే వెస్టీజ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండి. అవన్నీ మేము యూస్ చేసుకుంటున్నాము. మీరు కూడా యూస్ చేసుకోవాలి మాతో పాటు అంటే ఇందులో ఐడి ఫ్రీగానే ఉంటుంది. ఐడి తీసుకొని ప్రొడక్ట్స్ వాడుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వండి. ఖచ్చితంగా అయితే బాగుంటుంది అండి. ఎందుకంటే ఇండియాలోనే కాక ఇంకా మిగతా 9 దేశాల ప్రజలు కూడా చాలామంది ఈ వెస్టీజ్ కంపెనీకి సంబంధించిన 450 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు. ఇందులో 1-2 ప్రొడక్ట్స్ లేవండి, 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. వెస్టీజ్ అనేది చిన్న కంపెనీ కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద కంపెనీ. సబ్బులు సరుపులు అమ్ముకునే కంపెనీ కాదు అండి. ఆ సబ్బుల వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది ప్రజలు ఇందులోకి వచ్చి లైఫ్ సెట్ చేసుకున్నారు అనేది మీకు ఒక్కసారి యూట్యూబ్లో వెస్టీజ్ అని కొడితే తెలుస్తుంది అండి. అసలు ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీకు ఎక్కడా కూడా డబల్ మనీ పే చేసినా కూడా దొరకవండి. అంత మంచి ప్రొడక్ట్స్ మనకు గౌతమ్ బాలి గారు ఇస్తున్నారు. ఇంకా స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఎందుకంటే నేను 4 మంత్స్ నుంచి ఇందులో నేర్చుకుంటున్నాను కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఫస్టే నేను ముందే ట్రై చేశానని కూడా మీకు చెప్పాను. 4 మంత్స్ నుంచి కూడా నేను తీసుకున్న ప్రొడక్ట్స్ మీకు కంటిన్యూగా చూపిస్తున్నాను. ఇప్పుడు 5th మంత్ ప్రొడక్ట్ చూపిస్తాను. అలాగే 5th మంత్లో నేను తీసుకున్న ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంది వచ్చేసి ఆయిల్ అయితే అసలు మీరు ఇట్లాంటి క్వాలిటీ ఎక్కడ దొరకదు. రైస్ బ్రౌన్ ఆయిల్ అండి, వడ్ల పొట్టు తౌడు నుంచి తయారవుతుంది. బయట కూడా సేమ్ ఇదే పేరు పెట్టుకొని నకిలీ ఆయిల్ అమ్ముతున్నారు, జాగ్రత్త. ఎందుకంటే రైస్ బ్రౌన్ ఆయిల్ వెస్టీజ్లో దొరికినట్టు మీకు ఎక్కడ దొరకదండి. ఇది పూర్తి చెక్క పద్ధతిలో రెడీ అవుతుంది. కొంచెం కూడా ఇనుము దీన్ని తయారు చేసేటప్పుడు కంపెనీలలో వాడరు. చెక్కను కంప్లీట్ చెక్క ఉంటుంది అన్నట్టు అట్లా రెడీ చేస్తారు అండి. ఇది మీకు దాదాపు 1 మంత్ కంప్లీట్గా వస్తుంది. నేనైతే మునుపు లీటర్లు వాడేదాన్ని, మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. 4 మంత్స్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. నేను కరెక్ట్ 1 మంత్కు 2 లీటర్స్ మాత్రమే వాడుతున్నాను, అంతకంటే ఎక్కువ కాదు. ఇంకొకటి ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి కూడా ఇదే వాడుతున్నానండి. ఎందుకంటే దీంతో నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మా వారికి నాకు చాలా మంచిగా అనిపించింది. పిల్లలకు కూడా మంచిగా ఆకలి పుడుతుంది అండి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. ఈ ఒక్క ఆయిల్తోనే దాదాపు 20 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి తెలుసుకోవాలి అంటే ఈ ఆయిల్ గురించి డెమో చేసినప్పుడు చెప్తాను. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ వీడియో అంతా ఇదే అవుతుంది. ఆల్రెడీ నేను వాడాను, చూసారా, కొంచెం అయిపోయింది, ఇంకా సగం కూడా అయిపోలేదు. ఎంత పొదుపుగా ఎంత మంచిగా వాడుకుంటే ఈ ఆయిల్ అంత మంచిది.
ఈ రైస్ బ్రాన్ ఆయిల్ పేరుతోని బయట కూడా ఆయిల్ సేమ్ ఇలానే ఉంటుంది, కానీ అది ఒరిజినల్ కాదు అండి. ఇది కంప్లీట్ ఒరిజినల్. బయట మీకు దొరికేదంతా డూప్లికేట్ ప్రొడక్ట్సే అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి, వెస్టేజ్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి డెమోస్ ఉంటాయి. నేను కూడా ట్రై చేస్తున్నాను. డెమోస్ ఆల్రెడీ నేను కొన్ని పెట్టాను, ఇంకా కొన్ని ముందు పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. 560 రూపీస్ ఉంటుంది. మనకు ఐడి తీసుకుంటే 450కే వస్తుంది. ఇది కరెక్ట్ మనకు 2 మంత్స్ వస్తుంది. మన ఆరోగ్యం కంటే ఎప్పుడు కూడా ఏది పెద్ద విషయం కాదు అండి, ముఖ్యంగా మనీ విషయంలో. ఎందుకంటే మీరు ఇప్పుడు క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ వాడతారు, హెల్త్ ఖరాబ్ అవుతుంది, హాస్పిటల్లో పడతారు. ఇప్పుడు 10 రూపాయలు పెట్టేది అక్కడ 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఆలోచించండి ఫ్రెండ్స్. మేము అట్లా ఆలోచించి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం. వెస్టేజ్లో ఫస్ట్ నాకు హెల్త్ వచ్చింది. హెల్త్తో పాటు చాలామందికి నేను మనీ ఇప్పించాలి, నాతో పాటు చాలామంది వర్క్ చేయాలి, జెన్యున్గా సంపాదించవచ్చు. మెయిన్గా చెప్పాలి అంటే 100% మనం జెన్యున్గా సంపాదించవచ్చు అండి వెస్టేజ్లో జాయిన్ అవుతే మాత్రం. ఇంకా అందుకోసం నేను ఇలా కష్టపడుతున్నాను. నా యూట్యూబ్ పక్కన పెట్టి మరి నేను వెస్టేజ్లో మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి అన్నిటికీ అటెండ్ అవుతున్నానంటే అర్థం చేసుకోండి వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటి అనేది. నేను ఒక యూట్యూబర్ లాగా చెప్పట్లేదు ఈ మాట, ఒక సాధారణ హౌస్ వైఫ్గా చెప్తున్నానండి ఈ మాట మాత్రం. వెస్టేజ్లో ఎంత గొప్ప లైఫ్ ఉంది అనేది నేనంటే యూట్యూబ్ చేశాను, నాకంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకుంటే వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ముందే ప్రూవ్ చేసుకున్నారు. అంటే లేడీస్ ఉంటారు కదా, లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ కూడా ముందే ప్రూవ్ చేసుకొని ఇందులో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు అన్నట్టు. నేను ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్గానే చెప్పాను ఈ మాట కూడా. వెస్టేజ్లో నేను కూడా ఒక నార్మల్ హౌస్ వైఫ్ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాను అంటే యూట్యూబ్లో చూసి చాలామంది జనాలు వస్తారు, వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వాలి అనేసి నాకు ఉంది అండి. చాలామంది లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, కానీ లేని వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అనేది పెద్ద గొప్ప వరం నాకైతే. అందుకే నేను ఆ వరం అందరికీ కల్పించడానికి ఈ ప్లాట్ఫారంని అందరికీ పరిచయం చేస్తున్నాను, వెస్టేజ్ ప్లాట్ఫారంని. ఇది మన ఇండియా కంపెనీ, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. అండ్ వెస్టేజ్లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ ఇవి అండి. ఇవి 2 తీసుకున్నాను. ఇవి బోళ్ళు తోమేటి, ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను, నాకు ఎక్స్ట్రా వచ్చింది ఈ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది మాత్రం ఇది అండి. ఇవి 2 తీసుకున్నాను, ఒకటి వాడుతున్నాను. ఇది ఫ్రీ ప్రోడక్ట్ నాకు ఈ మంత్లీ. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్ట్రా స్క్రబ్ డిష్ వాషింగ్ లిక్విడ్. ఇది బోళ్ళు తోమేదండి. మీరు బోళ్ళు తోమే లిక్విడ్ యూజ్ చేసినప్పుడైనా, సబ్బు యూజ్ చేసినప్పుడైనా ఇట్లా పేరుతూ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ వాడడం వల్ల బోళ్ళు తెల్లగా అవుతాయి, మనకు తుడవని అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇట్లా అన్నం తినేటప్పుడు కూడా ఆ చేతి మరకలు కనిపిస్తూ ఉంటాయి, చేతిపైన మనం బోళ్ళు తోమినవి. అట్లా ఇది అస్సలు కాదు అండి. మళ్ళీ ఇది ఒక్కటి తీసుకున్నారనుకోండి, మీరు ఇంట్లో మీరే తోముకుంటే బోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకటే యూజ్ చేయొచ్చు, 2 యూజ్ చేయనవసరం లేదు. ఇంకా నాకంటే మేడ్ ఉంది కాబట్టి నేను 2 తీసుకుంటాను, ఒకటి ఇష్టం. మళ్ళీ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే బోళ్ళు నీట్గా అవుతాయి, ఎటువంటి స్మెల్ అయితే ఉండదండి. కొన్ని బోళ్ళు తోమిన తర్వాత కూడా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తాయి కొన్ని సీజన్స్లలో, అట్లాంటి స్మెల్ మాత్రం రాదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో మనకు మెయిన్గా ఈ ఫుడ్ స్మెల్ అనేది రిమూవ్ చేస్తుంది. అండ్ లెమన్ పవర్ అండి, ఇది లెమన్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది చూసారా, ఇట్లా పైకి అనొచ్చు, ఇట్లా పైకి అంటే మీకు లిక్విడ్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఇట్లా కిందికి అన్నారనుకోండి ఇలా ఉండిపోతుంది. దీంతో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు, ఇట్లా క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. పైకి అనొచ్చు, కిందికి అనొచ్చు, యూస్ చేసేటప్పుడు మాత్రమే. ఇది బోళ్ళు తోమే లిక్విడ్ అండి. లిక్విడ్ చూసారు కదా, ఇప్పుడు మిగతా ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. ఇట్లా తీసుకున్నవన్నీ ముందర పెడతాను. తర్వాత డ్యూ గార్డెన్, ఇది లేడీస్కి చాలా 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 ఇంపార్టెంట్ ఐటమ్ అండి. పిల్లలు మెచ్యూర్ అయిన కాడ నుంచి కంపల్సరీ యూజ్ చేయాల్సిన ఐటమ్ వచ్చేసి ఇది అండి. మనం బయట వాడే ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఇందులో 100% పర్ఫెక్ట్గా ఉంటుందండి. బయట వాడే మీకు ఏవైనా సరే ప్యాడ్స్ వల్ల మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్, గర్భసంచి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అండి. అవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నేను ఇందులోకి వచ్చిన తర్వాత దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని దాదాపు 3 మంత్స్ నుంచి కంటిన్యూగా ఇదే వాడుతున్నాను ఫ్రెండ్స్. దీని గురించి నేను మీకు కంప్లీట్గా డెమో చేసి చూపిస్తానండి. ఇది మాత్రం లేడీస్, చిన్నపిల్లలైనా అంటే మెచ్యూర్ అయిన పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు అందరూ కూడా యూజ్ చేయాల్సిన మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇది అండి.
ఇది మాత్రం స్టాక్ అస్సలు దొరకట్లేదు. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ తర్వాత డ్యూ గార్డెన్ వచ్చేసి మాకు స్టాక్ అస్సలు దొరకట్లేదు. ఎప్పుడు వెళ్ళినా అయిపోయినాయని చెప్తున్నారు. ఎందుకంటే అంత ఎక్కువ యూస్ చేస్తున్నారు అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ఇవి ఒకటి తీసుకునే కాడ ఒక 5-6 తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి అంత బాగా యూజ్ అవుతున్నాయి, అంటే వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నారు అన్నట్టు. వీటి గురించి నేను కంప్లీట్ ఒక వీడియో డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి నాకైతే అంతకుముందుకు ఆ ప్యాడ్స్ బయట పెట్టుకునేటప్పుడు ర్యాషెస్, తర్వాత స్కిన్ ఎలర్జీ, ముఖ్యంగా బయట ఇట్లా అవుతుందని తెలుసు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్, తర్వాత ఇంకా చాలా మనకు ఈ మధ్యలో మునుపైతే ఏ రోగాలు కనిపించకపోవు లేడీస్కి. ఇప్పుడైతే గర్భసంచి గడ్డలు అవ్వడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, తర్వాత గడ్డలు, ఇంకా చాలా చిన్న సమస్యలే పెద్దగా కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే మనకు లేడీస్కి మెయిన్గా లోపల పిల్లలు పుట్టడానికైనా లేకుంటే దేనికైనా సరే గర్భసంచి కంపల్సరీ అవ్వాలి. మంత్లీ మనం కరెక్ట్గా పీరియడ్ అవ్వాలి అన్నా కూడా మనకు గర్భసంచి బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాము అండి. అంటే చాలా ఉంటాయి, కాకపోతే లేడీస్కి సంబంధించింది కాబట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 10 ప్యాడ్స్ వస్తాయండి. 6 ప్యాడ్స్ పెద్దవి, 4 ప్యాడ్స్ చిన్నవి, డే ప్యాడ్స్, నైట్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి నేను డెమోస్ చేసి చూపిస్తున్నాను. కొన్ని ఆల్రెడీ చూపించాను, కొన్ని ఏమో పెండింగ్లో పెట్టాను. అవి కూడా మిగతావి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మాత్రం మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. వీటి గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో ఒక్కసారి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ వెస్టీజ్ అని కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది బయట వాడేవి ఎంత డేంజరస్ అనేది. అవి పాయిజన్తో సమానం అండి, అంత డేంజరస్ అన్నట్టు. ఇది ఎప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు మీకు వీడియోలో చూపిద్దామంటే ఎప్పుడు యూస్ చేశాను అన్నట్టు. అండ్ నాకు ఎక్స్ట్రాగా ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ యూస్ చేసినవి కాకుండా ఇది కొత్తది, అంటే స్టాక్ ఉంచుకుంటున్నాను ఒక 2-3. ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ నేను ఇది సజెస్ట్ చేశాను, వాళ్ళకు డెమోస్ చూపించాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే వాళ్ళు కంటిన్యూగా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నా ఐడిలో కాదు, వాళ్ళ ఐడిలోనే. నేను మాత్రం ఒకటి ఎక్స్ట్రాగా తెప్పించుకున్నాను, ఎందుకంటే వీటి గురించి డెమోస్ నేను ఎక్కువగా చేసి చూపిస్తున్నాను హోమ్ మీటింగ్స్ అయినప్పుడు, అందుకే ఎక్స్ట్రాగా తెప్పించుకున్నాను, ఓకేనా. వీటితో పాటు ఈ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, బోన్స్ రిస్ట్, ఇవి 2 నేను నా కోసం తెప్పించుకున్నాను. ఇందులోనే మనకు కలర్ ప్రొటెక్ట్ షాంపూ అనేది ఒకటి ఉంటుంది, కెరటిన్ స్మూతింగ్ షాంపూ అనేది ఒకటి ఉంటుందండి. సేమ్ ఇలానే ఉంటాయి బాటిల్స్ మాత్రం. ఇవి 2 నావే. నేను 3 months నుంచి వాడుతున్నాను. నాకు చుండ్రు ఉండేదండి, ఎందుకో తెలియదు, నాకు చుండ్రు బాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు ఏంటి అనేది తెలియదు. నేను లెమన్ పెట్టాను, ఇంకా పసిగడుగు అంటారు కదా, అది కూడా ట్రై చేశాను. కానీ నాకు దేనివల్ల నాకు చుండ్రు కంట్రోల్ కాలేదు ఫ్రెండ్స్. లేడీస్కి చుండ్రు ఎక్కువ ఉంటే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అంటారు, నాకు కూడా తెలుసు ఆ విషయం. చుండ్రు ఉంటే కూడా ఓకే దురదలేసినట్టు ఇలా చురుచురుమన్నట్టు అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది. అందుకోసం నేను ఇది కంటిన్యూగా వాడుతున్నాను. నా హెయిర్ కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది, అందుకే నేను ఎప్పుడు స్టాక్ ఎక్కువ ఉంచుకుంటాను అన్నట్టు. నేను ఆల్రెడీ ఈ మంత్లోనే 3 తెప్పించుకున్నాను. ఒకటి ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, ఇంకా ఇవి 2 ఎక్స్ట్రా ఉండాలి అనేసి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే చెప్పాను కదా కలరు ప్రొటెక్ట్ ఒకటి, కెరటిన్ స్మూతింగ్ బయట చాలామందికి పార్లర్ వెళ్ళే వాళ్ళకి తెలుసు, సిల్కీగా అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది. ఈ షాంపూ ఒక్కటి ఇందులోనే, అట్లాంటి షాంపూ ఒక్కటి వాడడం వల్ల స్మూత్గా అవుతుంది. అండ్ ఇంకొకటి కలర్ ప్రొటెక్ట్ షాంపూ అనేది ఏంటి అంటే, మీ బ్లాక్ హెయిర్ తెల్లగా అవుతుంది అనుకోండి, దాన్ని తెల్లగా అవ్వకుండా బ్లాక్గా అలాగే ఉంచుతుంది. అండ్ మీకు వైట్గా అయిన హెయిర్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా బ్లాక్ అవ్వడానికి కలర్ ప్రొటెక్ట్ షాంపూ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మా వారికి చూస్తున్నాను కదా, అందుకోసం మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటి ఇంకో షాంపూ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ ప్యాచ్, డిటాక్స్ ఫుడ్ ప్యాచ్. అసలు బాడీ లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటికి రావడంలో ఇది 100% సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను ఆల్రెడీ మా వారికి యూజ్ చేశాను, కాకపోతే మీకు డెమోస్ పెట్టలేదు కదా ఫ్రెండ్స్. వీడియో తీశాను కానీ డెమోస్ పెట్టలేదు, ఎందుకంటే దీని గురించి కంప్లీట్గా మీకు చెప్పి ఆ డెమో అనేది పెడతాను, ఓకేనా. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇందులో 10 ప్యాచెస్ ఉంటాయి, అటొకటి ఇటొకటి 5 days వేసుకోవాలి కంపల్సరీ. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. దీని కాస్ట్ బాగానే ఉంటుంది, కానీ దీనికి బయట మీరైతే ఒక 5,000-6,000 పెట్టొచ్చు, అంత మంచి ప్రోడక్ట్ అన్నట్టు. దీని కాస్ట్ వచ్చేసి 1,400 ఉంటుంది. ఐడిలో మనకు 1,204 రూపాయలకు వస్తుంది అండి. నేను ఆల్రెడీ పోయిన నెల వాడాను మా వారికి, మళ్ళీ ఇప్పుడు కూడా తెప్పించాను. తనది అయిపోయిన తర్వాత నేను ట్రై చేస్తాను. ఇది ఎవరైనా వాడచ్చు, లేడీస్ జెంట్స్, అందుకోసం. తర్వాత ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే,
మెయిన్గా ఈ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్లో మా పెద్ద అబ్బాయికి తీసుకున్నాను వర్షిత్ కోసం ఈ 3 ఐటమ్స్. ఓకే సారీ కింద పడుతుంది. ఈ 3 ఐటమ్స్ ఎందుకు తీసుకున్నానంటే మా పెద్ద అబ్బాయికి చిన్నప్పుడు నట్టలు ఉండేటివి అండి. అవి పోను తగ్గిపోయాయి అనేసి మేము అనుకున్నాము. వానికి పెద్దగా అయినా కొద్దీ మోషన్ ఫ్రీగా అవ్వడం లేదు. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోలో చెప్పుండొచ్చు, వర్షిత్కి మోషన్ ఫ్రీ ఉండదండి అని చెప్పాను కదా. అది కొంచెం ప్రాబ్లం పెద్దగా అయిపోయింది. మేము మొన్న హాస్పిటల్లో చూపిస్తే తన పేగు కొంచెం మందం ఉంది, ఆయన 2-3 డేస్కి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. లేదంటే టాబ్లెట్స్ వాడితే డే బై డే వెళ్ళొచ్చు అని చెప్పారు అండి. ఓకే, తనకి డైలీ మార్నింగ్ హాట్ వాటర్, లెమన్ ఇలా వేసి ఇచ్చాము. దానివల్ల కొంచెం క్యూర్ అయింది. అంటే పూర్తి కాదు, డే బై డే వెళ్తున్నాడు. అప్పుడప్పుడే 2 డేస్కి ఒకసారి. ఇది చెప్పాల్సిన విషయం కాదు. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం అనేది ఉండొచ్చు. అంటే కడుపులో అంటే కొంతమందికి జీన్స్ ద్వారా వస్తుంది. మా ఇంట్లో కూడా కొంతమందికి ఉండొచ్చు, నాకు తెలియదు. కాకపోతే మాకు ఎవరికి లేదు, నేను అనుకుంటున్నాను పర్సనల్గా అయితే. కానీ చెప్పలేమండి, పిల్లలకు మనం ఇప్పుడు ఇచ్చే ఫుడ్ ద్వారా కానివ్వండి, లేకుంటే దేని ద్వారా, కొన్ని జీన్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళకి అట్లా ఏదైనా హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వచ్చేది అవకాశం ఉంటుంది. మోషన్ వెళ్ళకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండి. మనం తిన్నట్టు కరెక్ట్గా డైజెషన్ అయ్యి బయటికి వెళ్తేనే మన బాడీ ఫ్రీగా ఉంటుంది, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేను అందుకే మా పెద్ద అబ్బాయి కోసం ఇది తెప్పించాను అండి. తనకి నేను రైస్ బ్రౌన్ ఆయిల్ వాడినప్పటి నుంచి కొంచెం బాగుంది. అంటే ఒక 25%, కంప్లీట్గా కాదు. ఇంకా నాకైతే ఇంకా కంప్లీట్గా తనకి కంట్రోల్ అయితే బాగుండు, అంటే సెట్ అయితే బాగుండు అనేసి అనిపించి ఈ మంత్ ట్రై చేద్దామనేసి తెప్పించాను. ఇన్ని రోజులు ఎందుకు తెప్పించలేదంటే, ఇన్ని రోజులు ఫస్ట్ మెయిన్ ట్రై చేసి చూసామన్నట్టు మా వారు ఆల్రెడీ సప్లిమెంట్స్ వాడుతున్నారు. నేను చూపించాను కదా మీకు 4th మంత్లో తీసుకున్న సప్లిమెంట్స్. ఈ మంత్ వర్షిత్ కోసం ఇలా తెప్పించాను అన్నట్టు. ఇది వచ్చేసి అలోవెరా క్యాప్సిల్స్, తర్వాత ఇవి ఆమ్లా క్యాప్సిల్స్. ఇవి ఎందుకు తెప్పించానంటే, మనకు ఇవి బయట ట్యాబ్లెట్స్ లాంటివి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం బయట ట్యాబ్లెట్స్ ఏవైనా వేసుకున్న రోజులే పనిచేస్తాయండి, తర్వాత పని చేయవు. ఇవి అలా కాదు అండి. ఇవి మనం ఏదైతే ఫుడ్ తీసుకోక మనకు ఆ లోపం వస్తుందో ఆ ఫుడ్కి రీప్లేస్మెంట్ చేసే సప్లిమెంట్స్. మెయిన్ వెస్టేజ్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ రీప్లేస్మెంట్ చేసే సప్లిమెంట్స్ అన్నట్టు. ఫర్ సపోజ్ చెప్పాలి అంటే, మీరు ఇప్పుడు ఏదైనా ఫుడ్ డైరెక్ట్గా తీసుకోవాలి అంటే నచ్చదు. కొంతమందికి దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవి మీరు డైరెక్ట్ తీసుకోలేరు, అంటే నవ్వలడం మింగడం నచ్చదు. అట్లాంటి వాళ్ళు కొంచెం జ్యూస్ చేసుకొని వడగట్టుకొని తాగుతారు కదా. క్యారెట్ అయినా కొంతమందికి తినడం నచ్చదు, జ్యూస్ చేసుకొని తాగుతారు కదా. అట్లా మీరు రీప్లేస్మెంట్ చేస్తున్నారు కదా, అంటే నా అందాజ కొద్ది నేను చెప్పాను అన్నట్టు. అట్లా ఫుడ్ డైరెక్ట్ తీసుకోకుండా ఇండైరెక్ట్గా తీసుకోవడం, ఇది కూడా ఫుడ్ రీప్లేస్మెంట్ సప్లిమెంట్స్ అన్నట్టు, అలోవెరా అండ్ ఆమ్లా. దీంతో పాటు మెయిన్ వచ్చేసి ఇది అండి, కాంబయోటిక్స్. ఇది మన స్టమక్ అంతా కూడా క్లీన్ చేయడంలో, గ్యాస్ ఫామ్ కాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా వీటి గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో షూట్ చేస్తాను. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు సింపుల్గా అయితే షేర్ చేస్తున్నానండి. ఇందులో 30 సప్లిమెంట్స్ ఉంటాయి. డబల్ ట్యాబ్లెట్ లాగా ఇట్లా ఉంటుంది ట్యాబ్లెట్. క్యాప్సిల్స్ కూడా ఇందులో దానికి కలర్ పర్ఫెక్ట్గా ఉంటాయండి, చూసారా. ఇవి 30 ఉంటాయండి. వర్షిత్కి ఇది ఎర్లీ మార్నింగ్ పరిగడుపునిచ్చేది. ఈ 3 నేను వర్షిత్కి వాడుతున్నాను. దగ్గర వాడబట్టి 10 డేస్ అవుతుంది. నాకు 10 డేస్లో 8 డేస్ తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది. తనకి డైలీ మోషన్ ఫ్రీగా అవుతుంది అండ్ తను చాలా యాక్టివ్గా ఉన్నాడు. మనకు బాడీ లోపల ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనిషి యాక్టివ్గా పనిచేయలేడు. ఈ విషయం గుర్తుంచుకోండి. మైండ్ అయినా సరే, లోపల ఉన్న బాడీ పార్ట్స్ అయినా సరే, ఏవైనా సరే ప్రశాంతంగా ఉండాలి. అండ్ ఏంటంటే క్లీన్గా ఉండాలి. మెయిన్గా మన మైండ్ అయితే ప్రశాంతంగా ఉండాలి, దాని పని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ కడుపు అయితే నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అండి. ఎప్పటికప్పుడు తిన్నది మనకు ఫుడ్ డైజెషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇది ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి, కాంబయోటిక్స్. ఇంకా వీటి గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, మొన్న యాదగిరిగుట్ట బూట్ క్యాంప్కి వెళ్ళాను కదా ఫ్రెండ్స్, అప్పుడు సప్లిమెంట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ మాకు సిఎన్టీ ట్రైనింగ్ కూడా ఉంటుంది, అందులో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఇంకా వీటి గురించి అయితే నేను కంప్లీట్గా మా సార్ని కనుక్కొని వీటి గురించి డెమోస్ తెలుసుకొని వర్షిత్కి వాడడం స్టార్ట్ చేస్తాను. నాకు మంచి రిజల్ట్ కనిపించింది. 10 డేస్ నుంచి వాడుతున్నాను. 8 డేస్లోనే నాకు రిజల్ట్ కనిపించింది. మీరు కూడా కంపల్సరీ వాడాలి, ట్రై చేయాలి. మీ పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాకు
కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట అయితే మీరు 10 రూపాయలు పెట్టే కాడ 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అది పెద్దగా అయిన తర్వాత చూసుకునే బదులు వాళ్ళ ఏజ్ చిన్నది, వాళ్ళ ప్రాబ్లం కూడా చిన్నగా ఉన్నప్పుడే క్యూర్ చేసుకున్నారనుకోండి, మీరు వాళ్ళ లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే రోగాల బారిన పడకుండా వాళ్ళను కాపాడే వాళ్ళు కూడా అవుతారు. ముఖ్యంగా వాళ్ళకి ఏమంటారు, బయట టాబ్లెట్స్ వాడితే అప్పటి మందమే రిజల్ట్ ఉంది, ఎప్పటికీ ఉండదు. కానీ ఇవి వాడామనుకోండి మనకి ఎప్పటికీ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఎక్కువ చెప్పినట్టున్నా కదా. ఇవి అండి వర్షిత్కి నేను యూజ్ చేసిన ఈ 3 సప్లిమెంట్స్. ఇవి కంటిన్యూ చేస్తాను. ఇవి ఎప్పటికి వాడతాను, ఎప్పటి వరకు వాడతాను ఏంటి అనేది మీరు వీడియోలో క్లారిటీగా చెప్తాను, చూస్తూ ఉండండి. వీటి గురించి నేను డెమోస్ చూపించినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, వర్షిత్కి నేను యూస్ చేసిన సప్లిమెంట్స్ చూశారు కదా. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అండి. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ ఏదైతే వాడుతున్నారో అది పంది కొవ్వుతో తయారవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అది బ్యాన్ చేశారు, మళ్ళీ గ్లో అండ్ లవ్లీ పేరుతో వచ్చింది అండి. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. మీరు కూడా వీడియో చూసి కళ్ళు తెరుచుకున్నట్టయితే మీరు కూడా బయట ప్రొడక్ట్స్ స్టాప్ చేసి ఈ మల్బెర్రీ ఫ్రూట్స్తో తయారైన ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మల్బెర్రీ ఫ్రూట్స్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. నేను ఆల్రెడీ ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇది నేను ఒక్కసారి తీసుకుంటే దాదాపు నాకు 2 మంత్స్ వచ్చింది అండి. అందుకే మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. 2 మంత్స్కి ఒకటి అవుతుంది మనం సింగిల్గా ఉంటే మాత్రం. ఎందుకంటే మనం డైలీ పూసుకుంటే 1 మంత్ వస్తుంది. మనం అవసరం ఉన్నప్పుడు పూసుకున్నాం అనుకోండి 2 మంత్స్ వస్తుంది. అండ్ ఇది వాడినప్పుడు కొంతమందికి పడకపోవచ్చు, నాకు కూడా పడలేదు రియల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే ఇది వాడినప్పుడు మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడినప్పుడు లోపల మనకు పొరలు ఉంటాయి కదా, 7 పొరలు 4 పొరలు ఉంటాయి అంటారు కదా, అవన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చి మనకు చెమట రాకుండా ఆపుతుంది అండి. కానీ అట్లా మనం కొన్ని సంవత్సరాల నుంచి బయట ప్రొడక్ట్స్ వాడి మన స్కిన్ అంతా ఖరాబ్ చేసుకున్న తర్వాత ఇది వాడాము అనుకోండి, వెంటనే రిజల్ట్ కనిపించదు. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే వెంటనే రిజల్ట్ కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, స్లోగా కనిపిస్తాయి అండి. అట్లా స్లోగా కనిపిస్తేనే మనకు మంచి రిజల్ట్ వచ్చినట్టు. కొంతమందికి ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ అంటే తొందరగా కనిపిస్తుంది, కొంతమందికి లేట్గా తెలుస్తుంది. ఇది వాడినప్పుడు కొంతమంది ఫేస్ నల్లగా అవ్వచ్చు, కొంతమందికి పింపుల్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది మెల్లిమెల్లిగా లోపల మురికిని క్లీన్ చేసుకుంటూ బయటకు వస్తుంది అన్నట్టు. అందుకోసం నేను చెప్తున్నాను. దీని డెమో తెలుసుకున్నాను, అందుకే షేర్ చేశాను. మీరు కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఇది 2 ఒక్కొక్క స్పూన్లో వేసుకొని అందులో కొంచెం లెమన్ రసం పిండి చూడండి. ఇది మొత్తం థిక్గా అవుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఏమో మొత్తం ఇట్లా మనకు పాలు విరిగిపోతే ఎలా అవుతుంది అలా అవుతుంది. నేను ఆల్రెడీ దీనిపైన డెమో చేశాను, కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచి ఏమంటారు రిజల్ట్ అయితే వస్తుందండి, మెల్లిగా వస్తుంది. 3-4 మంత్స్లో రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఫస్టే ఫేస్ నల్లగైంది, పింపుల్స్ అయినాయి అనేసి అస్సలు భయపడకండి. ఇందులో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పడానికి ఇదొకటి చూపిస్తున్నాను. దాదాపు వెస్టేజ్లో 450 ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో హోమ్ నీడ్స్ ఉంటాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అండ్ బండిలో వేసుకునే ఇంజిన్ ఆయిల్ కూడా ఉంటుంది, కార్లలో వేసుకునే బండిలో వేసుకునేది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బ్యూటీ ప్రొడక్ట్స్లో అందరికీ యూజ్ అయ్యేది, ఎక్కువ యూజ్ చేసేది అయితే ఇదే అండి ఫెయిర్నెస్ క్రీము. అండ్ వీటితో పాటు ఇప్పుడు నీకు మీ అందరికీ పేస్ట్లో కూడా చూపిస్తాను. పేస్ట్లో దాదాపు 3 రకాలు ఉంటాయండి. ఆ 3 రకాలు ఏంటి అంటే, ఫస్ట్ డెంటాష్యూర్ వైట్నింగ్ పేస్ట్. ఇది మన టీత్ తెల్లగా అవ్వడానికి, మంచిగా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఏ పేస్ట్ వాడినా కూడా మనకు మౌత్ స్మెల్ అనేది అస్సలు రాదు అండి. కాకపోతే నార్మల్గా యూజ్ చేసే పేస్ట్ ఇదే అండి, మన టీత్ తెల్లగా అవ్వడానికి యూజ్ చేసే పేస్ట్. అండ్ ఇది వచ్చేసి డెంటాష్యూర్ టూత్ పేస్ట్. ఇది నార్మల్ పేస్ట్, మనం ఏదైతే బయట ప్రొడక్ట్స్ కోల్గేట్ ఇట్లా యూజ్ చేస్తామో అట్లా మనం ఇందులో యూజ్ చేయడానికి యూజ్ చేసేది, మౌత్ స్మెల్ రాదు అండి, మంచి పేస్ట్ ఇది కూడా. తర్వాత గ్యానో పేస్ట్, ఇది మా వారు యూజ్ చేస్తున్నారు, ఇది మా పిల్లలు యూజ్ చేస్తున్నారు, ఇదేమో నేను యూజ్ చేస్తున్నాను. 3 రకాలు యూజ్ చేస్తున్నాను. నేను ఇది ఎందుకు వాడుతున్నానంటే, నాకు కింద కొంచెం పండ్లు ఉన్నాయి కదా పచ్చగా, అవి పోవడానికి వైట్నింగ్ పేస్ట్ ట్రై చేస్తున్నాను. కొంచెం సెట్ అయింది మున్పటి కంటే, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయండి పళ్ళు, చూసారు కదా. ఇదేమో డెంటాష్యూర్ గ్యానో టూత్పేస్ట్ అండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడా. అది ఎవరెవరికి అంటే, ఫస్ట్ మౌత్ స్మెల్ వచ్చిన వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. పిప్పళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పిప్పళ్ళు గుంజుతూ ఉంటాయి కదా, అట్లా గుంజినప్పుడు
ఇది గుంజనివ్వకుండా మనం పేస్ట్ కంటిన్యూగా వాడితే తెలుస్తుంది. పిప్పలు నల్లగా ఉంటాయి కదా, ఆ నల్లగా ఉన్న ప్లేస్లలో ఇది కొంచెం పేస్ట్ పెట్టి ఒక అర్ధగంట 10 నిమిషాలు ఉంచాము అనుకోండి, అప్పుడు మనకు దాని నుంచి రిలీఫ్ వస్తుంది అండి. అండ్ నోరు పుక్లించి ఉంచడం వల్ల కూడా మంచిది అండి. ఇది కొంచెం వేసుకొని, ముఖ్యంగా పండ్లు గుంజుతాయి కదా చాలామందికి, చల్లవి తాగినప్పుడు లేకుంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జ్యూస్ తాగినప్పుడు పండ్లు గుంజడం, చివు అనడం, అట్లాంటి వాటికి ఈ పేస్ట్ బాగా యూజ్ అవుతుంది అండి. ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే నాకు కూడా పిప్పళ్ళు ఉన్నాయి కొంచెం, నేను కూడా వాడదామనేసి అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఆ పన్ను లేదు, పీకించుకున్నాను. మా వారు యూజ్ చేస్తున్నారండి, తనకి సైడ్లకి కొంచెం నల్లగా ఉంది అన్నట్టు, దానికోసం ఇది కంటిన్యూ చేస్తున్నారు. మౌత్ స్మెల్ రాకుండా 100% అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మౌత్ స్మెల్ రాకుండా పిప్పళ్ళకి, అలాగే పండ్లు గుంచిన వాళ్ళకి, పండ్లు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ పేస్ట్ యూజ్ చేయండి. ఇది దాదాపు 5-6 రకాలుగా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏ పేస్ట్ అయినా మీరు వాడచ్చు. ఇట్లా 3 రకాల పేస్ట్లు ఉంటాయి ఇందులో. ఈ 3 రకాలు మా ఇంట్లోనే వాడుతున్నాం మేము. ఇవి పేస్ట్లు. ఎందుకు పేస్ట్లు ఎక్కువ తెప్పించుకున్నానంటే, మా కస్టమర్స్ ఎవరైనా ప్రొడక్ట్స్ లేనప్పుడు టక్కన నన్ను అడుగుతారు, అందుకోసం నేను 1-2 ఎక్స్ట్రా ఉంచుకుంటాను అన్నట్టు ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా. వీటితో పాటు ఇప్పుడు మీకు సోప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంతవరకు నేను వాడని సోప్ అండి, ట్రూమాన్ బాతింగ్ బార్. ఇది చూడడానికి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ టైం తెప్పించుకున్నాను, దీన్ని వాడిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను. ఇది చాలా కాస్ట్ అండి. ఇలా సోప్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఎందుకు వాడతారు ఏంటి అనేది మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ అండి. మాకు ఐడీలో 120కి వస్తుంది, కానీ తొందరగా అరగదు. దీని గురించి డీటెయిల్స్ మీకు మళ్ళీ త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వాడిన తర్వాత చెప్తాను నాకు ఎలా ఉంది అనేది. ఇవైతే నేను కంటిన్యూగా వాడుతున్నాను. దాదాపు ఇందులో 1, 2, 3, 5 రకాల సోపులు ఉంటాయండి. ఆ 5 రకాల సోపులు కూడా ఇప్పుడు మీ ముంగట పెడతాను నేను. ఇవేమో జర్మ్ ప్రొడక్షన్ సోప్ అండి. ఇది చెమట వాసన రాకుండా, మన బాడీ చెమట వాసన రాకుండా డే అంతా కూడా మంచిగా అనిపించేటట్టు ఉంచుతుంది అండి జర్మ్ ప్రొడక్షన్ సోపు. ఇది చూడడానికి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లైఫ్ బాయ్ సోప్ లాగా ఉంటుందండి. ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ. దాన్ని ఇట్లా ప్రతి ఒక్క సోప్కి లోపల ప్యాకింగ్ కూడా లోపల వస్తుంది. సోప్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ సోపు ఇప్పుడు నేను చూపించినప్పుడు ఎలా అయితే ఉంటుందో, సోప్ మొత్తం అరిగిన తర్వాత కూడా ఇదే కలర్ ఉంటుంది, ఎగ్జాక్ట్ కలర్, అస్సలు మారదు. ఎందుకంటే నేను కంటిన్యూగా వాడుతున్నాను 2-3 మంత్స్ నుంచి. మీరు కావాలంటే చూసుకోండి. మీరు బయట ఏ సోపు, సంతూర్ సోపు, ఏ సోపు వాడినా కూడా అది నీళ్ళ పదన తాకగానే కలర్ చేంజ్ అయిపోతుంది, మొత్తం అరిగిన తర్వాత వేరే కలర్ వస్తుంది. ఇది అలా రాదు అండి. మనం యూజ్ చేసినప్పుడు ఏదైతే కలర్ ఉంటుందో అరిగిన తర్వాత కూడా అలా కలర్ ఉంటుంది. మీకు లాస్ట్ అరిగినప్పుడు ఒక చిన్న ముక్క చూపిస్తాను. ఎప్పుడు చూపిద్దామన్నా మా పిల్లలు ఉంచట్లేదు, బయట పడిస్తూ ఉన్నారు. అండ్ స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి జర్మ్ ప్రొడక్షన్ సోపు. ఇది మనం పెట్టుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత డే అంతా కూడా సేమ్ స్మెల్, సేమ్ వాసన ఉంటుంది, అస్సలు చెమట వాసన రాదు అండి. అంత మంచి సోపు ఇది. నేనైతే వాడుతున్నాను, దీనివల్ల నాకు స్కిన్ కూడా కొంచెం మంచిగా అనిపించింది, అది వాడుతున్నాను. ఇది చెమట వాసన కోసం యూజ్ చేసే సోప్ అండి. తర్వాత ఇది క్రీమీ క్లెన్జింగ్ బార్. ఇది పిల్లల కోసం యూజ్ చేసే సోప్ అండి, చిన్న పిల్లల కోసం యూజ్ చేసేది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఇది సోపు వైట్గా ఉంటుంది, ఇలాగా డవ్ సోప్ లాగా. ఇది కూడా తొందరగా అరగదు, ఇది కూడా స్మెల్ బాగుంటుంది. ఇది పిల్లల కోసం యూజ్ చేసేది అండి. మా పిల్లలకి ఇదే వాడుతున్నాను, కానీ ఇది వద్దు మమ్మీ, ఇంకా వేరే ట్రై చేయమన్నారు, వేరే కావాలన్నారు, అందుకోసం. తర్వాత ఇవి వచ్చేసి అష్యూర్ కాంప్లెక్షన్ బార్ అండి సోపు. ఇది చూడడానికి పియర్ సోప్ లాగా ఉంటుంది. దీన్ని మనం ఇట్లా క్లోజింగ్ బాక్స్ ఉంటుంది కదా, అట్లాంటి బాక్స్లలో పెట్టాలి. గాలికి ఇట్లా పెట్టామనుకోండి తొందరగా కరిగిపోతుంది అన్నట్టు. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఉంటుంది. ఇది స్కిన్ వైట్ అవ్వడంలో 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వాడచ్చు. ఎందుకంటే నేను దీన్ని ఒక 2-3 సోపులు వాడి చూశాను, అందుకే ఈ మంత్ కూడా మొత్తం ఇవే తెప్పించుకున్నాను. ఇది స్కిన్ వైట్గా అవుతుంది అండి, అందుకోసం తెప్పించుకున్నాను ఈ సోపులు. 3 సోపులు తెప్పించుకున్నాను ఇవి నాకు. ఇవేమో పిల్లలకి, ఇవి పిల్లలకి తెప్పించాను ఈ మంత్ 2 చెరొకటి. ఎవరి వాళ్ళకి వాడతాం మా ఇంట్లో సోపులు అందరం కూడా, ఒకే సబ్బైనా అందరం వాడమన్నట్టు. ఇవే ఎందుకు తెప్పించాను పిల్లలకంటే స్కిన్ బాగుంటుంది ఒకటి,
అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్షాకాలమైనా ఏ కాలమైనా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు కాబట్టి చెమట వాసన అనేది కొంచెమైనా వాళ్ళ దగ్గర వస్తుంది. దాని గురించి నేను ఇద్దరికి ఇవి తెప్పించానండి. ఇదేం చేస్తారు అక్క అంటే, ఇది కూడా ఫస్ట్ వాళ్ళు ఇది ఒకటే ఉంది లాస్ట్, ఇది డెమో కోసం నేను ఉంచుకున్నాను. ఇంకా మిగతా అన్నీ వాడారు. ఇక వాళ్ళు మమ్మీ మేము ఇదే వాడతాము, మాకు ఇదే కావాలి అన్నారు. అందుకే వాళ్ళకి 2 తెప్పించాను అన్నట్టు ఈ మంత్. ఇవి నేను 3 తెప్పించుకున్నాను. ఆల్రెడీ నేను ఇదివరకు ఉన్న యూస్ చేస్తున్నాను, అందుకోసం 3 తెప్పించుకున్నాను. ఇది దాదాపు ఒక మనిషికి 20 డేస్ 15 డేస్ అట్లా వస్తుంది అండి. చెప్పాను కదా ఇది తొందరగా ఇట్లా కరిగిపోతుంది అనేసి. ఈ 2 సోపులు కాక ఇందులో మెయిన్ సోప్ వచ్చేసి అష్యూర్ నీమ్ సోప్. ఇది మాత్రం స్కిన్ ఎఫెక్ట్స్ ఎవరికి ఉన్నా కూడా ఇది యూజ్ చేయండి ఫ్రెండ్స్. అంటే దురద, తామెర, గజ్జి, స్కిన్ ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్, స్కిన్ నల్లగా అవడం అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు స్కిన్కి సంబంధించిన ఏ రోగం ఉన్నా సరే ఇవి యూజ్ చేయండి ఫ్రెండ్స్. ది బెస్ట్ ప్రోడక్ట్ అంటే స్కిన్కి సంబంధించిన సోపులలో. బయట మనకు డాక్టరు దురదలేసింది, ఇట్లా మాకు ఇచ్చింగ్ వస్తుంది అంటే ఏదో ఒక సోప్ సజెస్ట్ చేస్తారు కదా, ఆ సోపుల ప్లేస్లో ఈ అష్యూర్తో సోప్ తెప్పించుకొని చూడండి. మళ్ళీ ఇది ఒక్కటి చాలా రోజులు వస్తుంది. ఇది నీమ్ సోప్ అండి. దీని కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉండదు. నీమ్ సోపు 45 రూపీస్ ఉంటుంది అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్. ఈ సోపులలో గ్రీన్ కలర్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఈ గ్రీన్ కలర్ ఉంటుందండి. సో ఇలా 5 రకాల సోపులు ఉంటాయి మనకు. అష్యూర్ సోపు, అష్యూర్ క్రీమీ సోపు, తర్వాత అష్యూర్ కాంప్లెక్స్ బార్ సోపు, జెర్మ్ ప్రొడక్షన్ సోపు అండ్ ట్రూమన్ బాతింగ్ బార్ సోపు. ఇట్లా 5 ట్యాబ్స్ ఉంటాయండి. 5 రకాల సోప్స్ ఉంటాయి మనకు ఇందులో ఏవేవి దేనికి యూజ్ చేయాలని చెప్పాను కదా. ఇది ఒక్కటి మాత్రం నాకు కంప్లీట్గా తెలియదు, దీని గురించి ఇంకా నేను తెలుసుకోలేదు. అంటే నార్మల్గా యూజ్ చేయొచ్చు, కానీ స్పెషల్గా ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టుకున్నాను అంటే చాలామందికి డౌట్ వస్తుంది కదా, అందుకే. ఇవి 5 రకాల సోపులు అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటాయి, ఒక్కొక్క ఏమంటారు రకానికి సంబంధించిన యూజ్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటాయండి, అన్నీ ఒకే ప్రైస్ ఉండవు ఏవైనా సరే. ఇట్లా 5 రకాల సోపులు. సో ఫ్రెండ్స్, నేను ఈ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేనైతే డబ్బులు ఏం వేస్ట్ చేయట్లేదండి, ఇవి మంత్లీకి కావాల్సినవే తీసుకున్నాను. ఇవి 1 or 2 మిగిలినా కూడా నాకు నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. దాంట్లో ఎటువంటి డౌటే అవసరం లేదు, ఎందుకంటే మేమే కంటిన్యూగా ఇవే వాడుతున్నాం కాబట్టి ఇంకా మాకు అందరికీ ఇవి ఇంట్లో వాడే ప్రొడక్ట్స్. అండ్ నేను ఇంకొక విషయం కూడా విన్నాను, బయట కూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ వచ్చాయక్క తక్కువగా వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కూడా ఇవన్నీ అండి. ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైల్.